బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ వ్యవసాయ అధికారి భూపతి జయశంకర్ ఏసీబీ వలలు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి 50,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఫర్టిలైజర్ షాప్ అనుమతి కోసం ₹1,00,000 డిమాండ్ చేశారు ఏవో భూపతి జయశంకర్. అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్న భూపతి జయశంకర్ గారు ఒక లైసెన్స్ ఇష్యూ చేయడానికి అంటే ఫర్టిలైజర్, సీడ్, తర్వాత పెస్టిసైడ్స్ లైసెన్స్ ఇష్యూ చేసే విషయంలో ఒక వ్యక్తి నుంచి దాదాపు ₹1,00,000 డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి తర్వాత అతన్ని రిక్వెస్ట్ చేశాడు, ఇట్లా ₹1,00,000 చాలా ఎక్కువ సార్, అది కొంచెం తక్కువ చేయండి అంటే 75,000కి కూర్చున్నాడు. దాని తర్వాత లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది. కంపల్సరీగా 75,000 ఇవ్వాల్సిందే, లేకపోతే ఫ్యూచర్లో ఇంకా ఇవి స్టాక్స్ తీసుకోవడంలో విషయంలో కానీ ప్రాబ్లం అవుతుందని చెప్పి చెప్పడం వల్ల అతను ఎదురైన పరిస్థితుల్లో మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి అతను రిక్వెస్ట్ చేసినాను, 75,000 ఒకటేసారి ఇచ్చుకోలేదు సార్ అని చెప్పేసి. అంటే సరే 50,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 25,000 ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. సో ఈరోజు ₹50,000 ఇస్తుండగా ఒక డీలర్ షాప్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. సో ఈరోజు దాన్ని అదుపులోకి తీసుకున్నాము. ఇక్కడ మోమిన్పేట్లో